పరలోక రాజ్యంలో నుండి వచ్చినది ఆయనే, పరలోక రాజ్యానికి వెళ్ళింది ఆయనే, తిరిగి రాబోయేది ఆయనే. పరలోక రాజ్య జీవితం ఏ విధంగా ఉండాలో అది మనకి తెలియజేస్తూ వాక్యాన్ని మనకి అనుగ్రహించిన క్రీస్తు ప్రభువారిని అనుసరించి జీవిద్దామండి. ఏంటండి పరలోక రాజ్యం అంటే? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అండి. ఇదే పరలోక రాజ్య జీవితం. ఈ జీవితాన్ని సంఘంలో మనకి బ్రతకమని, సంఘ సహవాసంలో ఉండమని, సంఘముగా జీవితాన్ని గడపమని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారండి ఈ ఆజ్ఞ? అందుకేనండి. అయితే మనం మరొక వచనాన్ని ధ్యానించుకుందాం. చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నుండిను. సీమోన్ అనే ఒక వ్యక్తి సమరయ పట్టణంలో ఉన్నాడు. అతను ఫిలిప్పు గారి యొక్క స్వార్థ ప్రకటించుచుండగా విని అక్కడ జరుగుచున్న అద్భుతములను, సూచక్రియలను చూసి నమ్మి బాప్తిసం పొందాడండి. ఆ సూచక్రియలు చూస్తున్నప్పుడు విభ్రాంతి నుండాడంటే ఆశ్చర్యంగా ఆశ్చర్యపోయాడనమాట. సీమోన్ అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడేమనేమో అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. 11వ వచనం, అతడు బహుకాలము గారడీ చేచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టరు. గారడి వాడండి, గారడి చేస్తాడనమాట. ఒక గారడి చేసే వ్యక్తి గారడి చేస్తూ ఉంటుండగా ఆ సమరయ పట్టణంలో చాలా మంది ఏమనుకున్నారంటే దేవుని యొక్క మహాశక్తి అనబడిన వాడు ఇతడేనేమో అనుకున్నారండి. అలా గారడి చేశాడండి వారి మధ్యలోని. అట్లా గారడి చేసిన వ్యక్తి ఏమయ్యాడండి? 13వ వచనం వచ్చేసరికి 13వ వచనంలో మనం ఏం చూసాం? అద్భుతాలను, సూచక్రియలను చూసి నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. ఆశ్చర్యమయ్యాడు. చాలా ఆశ్చర్యం వచ్చేస్తుందండి. చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకండి? జరిగే అద్భుతాలను, సూచక్రియలను చూసి, అద్భుతాలను, సూచక్రియలను చూసి నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వ్యక్తి అండి ఈయన. ఎందుకంటే అయ్యో ఇదేంటి, నేను చాలా గారడీ చేశానే, అదంతా ఫేక్, కానీ ఇక్కడ రియల్గా జరిగిపోతున్నాయి ఏంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఇదేంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది అని తనలో తాను ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే తను చేసిన గారడీ తనకే తెలుసు కదా. అలాంటి వ్యక్తి నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, 17వ వచనాన్ని మనం చూద్దాము. 17వ వచనం నుంచి చాలు మనకి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఈ 17వ వచనం పైన 14, 15, 16 వచనాలు మీరు చదవండి. అంటే సమరయ పట్టణంలో సమరయులు దేవుని వాక్యాన్ని విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందారని యెరూషలేములో అపోస్తులకి తెలిసిందండి. అప్పుడు అక్కడ ఉన్న అపోస్తులందరూ కూడా యోహాను గారిని, పేతురు గారిని పంపించారు సమరయ పట్టణానికి. అప్పుడు యోహాను గారు అలాగే పేతురు గారు వచ్చి వారి మీద చేతులుంచి వారికి ప్రార్థన చేసినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు మనం 17వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి, చూడండి ఇక్కడే మనకి పాయింట్స్ వస్తాయి, చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడి అని అడిగెను. చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పొందుకోవడాన్ని చూచాడండి మన సారు, మన సీమోను గారు. ఎందుకంటే మనకు ఒక చెందినోడే కదా. మనం అలాంటి వాళ్ళం కాదనుకోండి, మనం దేవుని వాక్యాన్ని మీద బేస్ అయి వచ్చాము. చాలా మంది ఉన్నారు కదండి ఫేక్ క్రైస్తవులు. వారి వల్లే కదా దేవుని నామం దూషించబడుతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఆ బ్యాచ్ అన్నమాట. చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందడం చూచి అపోస్తుల పాదాల యొద్ద ద్రవ్యం తీసుకొచ్చి పెట్టి నేను ఎవరి మీద చేతులుంచితే వారు కూడా పరిశుద్ధాత్మ పొందేటట్టు ఈ అధికారం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడండి. ఎవరండి ఇతను? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వీటిని చూచి, వీటిని నమ్మి, వీటి ద్వారా ఎవరైతే క్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి బాప్తిసం పొందుతారో నమ్మి వారి యొక్క బ్రతుకు,
వారి యొక్క ఆలోచన విధానము, వారి యొక్క హృదయము ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారం. వ్యాపారం అండి, దేవునితో వ్యాపారం. వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడండి మన సీమోన్ గారు. సీమోన్ గారు ఏమిటండి? వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాడు. ఎవరి మీద పడితే వారి మీద చేతులు ఉంచేస్తాను, వారి దగ్గర నుంచి డబ్బు సంపాదిస్తాను. 10,000కి 20,000, లక్షకి 2 లక్షలు, మన ఇష్టం. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ కమిట్మెంట్, ఆ బేరం అనేది, ఆ బిజినెస్కి సంబంధించిన డీల్ అనేది అనమాట. చూసారా హృదయం ఎంత ఘోరంగా ఉందో? ఈ ఘోరమైన పరిస్థితి నుంచే క్రైస్తవులు తప్పించబడాలండి. ఇది కాదండి దేవునికి ఇష్టమైనది. చూడండి అపోస్తులు ఏమంటున్నారు, 20వ వచనాన్ని చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును. నశించిపోతారండి. ఇది నశించే స్థితి అండి. చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఇటువంటి వారు అద్భుతములను, సూచక్రియలను, మహత్కార్యాలను, స్వస్థతలను వీటన్నింటినీ ఆధారం చేసుకుని దేవుని యొద్దకు వచ్చే వారి హృదయము సరి అయినది కాదు. ఎందుకు కాదండి? పరలోకపు తండ్రి యొక్క మహారక్షణ సంకల్పం ఎవరికి అర్థం కాదండి? ఇటువంటి కోవకు చెందిన వారికి అర్థం కాదండి. అందుకే సువార్తను ఈ విధంగా ప్రకటించకూడదని మనకి అపోస్తుల ద్వారా, అపోస్తుల యొక్క బోధ ద్వారా తెలుస్తుందండి. సూచక్రియ, అద్భుతం, మహత్కార్యం ఎలా జరుగుతాయండి? వెంటనే జరుగుతాయండి. దేవుడు శక్తి లేనివాడా? దేవుడు చెయ్యలేనివాడా? వారాలు టైం తీసుకోవడానికి? ఇమీడియట్ గా జరుగుతుందండి. దేవునికి హృదయం ఇవ్వగానే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతలో ప్రవేశిస్తాడండి మనలోకి. క్షణాలు పట్టవండి. చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అనేది కాదు గనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. ఇంకా చూడండి 22వ వచనాన్ని చూడండి. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము. ఈయన ఏ విధంగా వచ్చాడండి? యేసుక్రీస్తు ప్రభువారిలోనికి ఏ విధంగా బాప్తిసం పొందాడండి? అద్భుతాలను, మహత్కార్యాలను చూచి నమ్మి, 13వ వచనం మీరు చదివినప్పుడు కనిపిస్తుంది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. ఎందుకండి? సూచక్రియలను, అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను, ఆశ్చర్యపోయాడు. ఇంత రియల్ గా జరుగుతుంది ఏంటి అని ఆశ్చర్యపోయాడని. కానీ ఈయన హృదయము తెరవబడలేదు. ఈయన ఏం చూశాడండి? అద్భుతాలను, మహత్కార్యాలను మాత్రమే చూశాడు. ప్రభువు యొక్క త్యాగాన్ని, ప్రభువు యొక్క రక్షణ సంకల్పాన్ని, ఆయన సిలువలో వేసిన ఆ బిగ్గరగా అరిచిన ఆ కేకలో ఉన్న ఘోష ఈయన హృదయానికి అందలేదండి. అందుకే ఈయన హృదయం దేవుని ఎదుట ఎలా ఉందండి? సరి అయినదిగా లేదు. ఇంకా చూద్దాం 23వ వచనం, 22వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను, దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ప్రభువును ఈ విధంగా నమ్మిన వారు ఏ విధమైన బంధకాలలో ఉంటారండి? ఘోరమైన దుష్టత్వములోను, దుర్నీతి బంధకాలలో ఉంటారండి. ఎందుకండి? వారి మనస్సు మారలేదు, మారు మనస్సు పొందలేదు, క్రీస్తులో జన్మించలేదు, క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం అర్థం కాలేదు, క్రీస్తు ప్రభువారి యొక్క రక్తపు విలువ వారికి తెలియదు, తండ్రి సంకల్పాన్ని గుర్తించలేరండి. ఎలా గుర్తించగలుగుతామండి మనం? దేవుని రాజ్యమును ప్రవేశించాలి అంటే క్రీస్తు ప్రభువారి యొక్క మరణము, పునరుత్థానము గూర్చి వివరించి, రక్షణ సంకల్పాన్ని తెలియజేసి, ఏ ఉగ్రత నుండి మనము తప్పించబడుతున్నామో దానిని తెలియజేస్తూ ఒక మనిషికి సువార్త అందినప్పుడు మాత్రమే క్రీస్తులో జన్మించగలడండి, నిజమైన మారు మనసు పొందగలడండి. లేకపోతే ఇలాంటివన్నీ ఇహ సంబంధమైన కార్యములను చూచి, ఇహలోక సంబంధమైన ఈ విధమైన క్రియల కొరకు దేవుని యొద్దకు వస్తే వారి మనస్సు చెడిపోయినదై దేవుని ఎదుట దుష్టత్వములోను, ఘోరమైన దుర్నీతి బంధకాలలో మాత్రమే ఉంటారండి. ఇంకా వారిలో నుంచి ఆ అజ్ఞానం,
లోక సంబంధమైన దుర్నీతి పోదండి. ఎందుకంటే మనసు మార్చుకోలేదు, మనసు కడగబడలేదు, మారు మనసు పొందలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 22వ వచనాన్ని చదివినప్పుడు ఒక మంచి మాట, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొను, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవచ్చును. ఎందుకు ఇచ్చారండి దేవుడు ఈ అవకాశం మనకి? ఇంకా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ముందు. ఇంకా ఇక్కడ మనం సజీవంగా ఉన్నాము అనంటే ఏంటండి ఈ అవకాశం? మన హృదయంలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికండి. మన హృదయంలో ఉన్న ఈ దుష్టత్వాన్ని మనం మానుకున్నప్పుడు, ఏదైనా దేవునికి విరోధమైన కఠినత్వం మనలో ఉంటే దానిని సరి చేసుకోవడానికి, దేవుని ముందు ఒప్పుకోవడానికి, దేవునిని వేడుకోవడానికి మాత్రమే ఈ క్షణం మనము ఇక్కడ ఉన్నామండి. గుర్తిస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నీ హృదయము దేవుని పట్ల ఏ విధంగా ఉందో, దేవుని వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావో? నీవు వెలుగు సంబంధివి. నీ వెలుగు అనేక మందికి కనిపించాలి. ఆ విధంగా నీవు ఉండాలంటే నీ మారు మనసు ఏ విధంగా ఉండాలి? శిలువలో క్రీస్తు ప్రభువారు పెట్టిన బిగ్గరగా పెట్టిన ఆ కేక, ఆయన హృదయంలో ఉన్న వేదన నీ మనస్సుకు అందాలి. అప్పుడు మాత్రమే క్రీస్తుని ధరించుకోవడం సాధ్యమవుతుందండి. లేకపోతే సాధ్యమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? సాధ్యం అవ్వదండి. అప్పుడు మాత్రమే హృదయం కడగబడుతుంది. లేకపోతే కడగబడుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? సీమోను, గారడీ చేసే సీమోను ఏం చూసొచ్చాడు? కానీ అతని హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట? ఏ బంధకాలలో ఉన్నాడు? ఈ రోజున ఇంకా మనకి అవకాశం ఉంది అనంటే, దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నారు అనంటే, మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు కోరుకున్న, దేవుడు ఆశించిన, దేవుడు ఆశపడుతున్న విధానంలో మనం ఆయనని, క్రీస్తులో జన్మించి మనము ఆయన్ని చేరుకోవాలని అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వందనాలు.